మయా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఏం లేదు మయా, కాకినాడ ఈ స్ట్రీట్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని మనకు కనిపించింది ఇక్కడ అప్సరా బాదం పాలు. సో నేనైతే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 60 రూపీస్ మయా. ఇది ఎందుకు వర్త్ అంటే మనకి ప్రతి సిప్లో కూడా బాదం పప్పులు చాలా వేసారు మయా. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో రెగ్యులర్గా కాకుండా మనకి ఇది బాగా తిక్కిగా టేస్ట్గా అయితే చాలా బాగా అనిపించింది చేసే విధానం కూడా. అంతేకాదు మయా, ఇది వచ్చి మనకి కోవాతో తయారు చేయడం వల్ల టేస్ట్ చాలా ఉంటుంది. మనకి బయట రెగ్యులర్గా కొంచెం వాటరీగా ఉంటుంది, ఇక్కడైతే అలా ఉండదు. మనకి ప్రతి సిప్లో కూడా బాదం పప్పు అయితే తగులుతూనే ఉంటుంది. చాలా వేసాడు. కాస్ట్ వచ్చి 60 రూపీస్. ఇది మనకి ఈట్ స్ట్రీట్లో ఉంటుంది మై అప్సరా బాదం పాలు అని. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రాంచైజ్ అబ్బాయి మీది ఎంత తీసుకున్నారు? ఫ్రాంచైజ్ వేరే వాళ్ళు. నిజంగా చెప్తున్నాను మయ్య, తాగానే మీరైతే ఒకటే అనుకుంటారు వర్త్ వర్మ వర్త్, ఎందుకంటే అంత టేస్ట్ బాగుంది. నాకైతే ఎక్స్పెషల్లీ చాలా నచ్చింది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది ఈట్ స్ట్రీట్లో. మీరైతే కన్ఫామ్గా ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి సిప్లో కూడా మనకు బాదం ఫుల్గా వేస్తున్నాడు. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి షవర్మా. మనకి షవర్మా ఈట్ స్ట్రీట్లో చాలా చోట్ల ఉంటుంది మయ్య. ఇక్కడ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. సేమ్ హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది. ఫ్లేవర్ మైనీస్ కానీ చికెన్ చేసే విధానం కానీ నాకైతే సేమ్ హైదరాబాద్లో ఉంది, అలాగే అనిపించింది. ఇది మనకి ఈట్ స్ట్రీట్ అనే బోర్డు ఉంటుంది కదా మయ్య, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇది మనకి సర్కిల్ రోడ్ వస్తుంది కదా, అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పై. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు మాత్రం మైనీస్ ఎక్స్ట్రా అని చెప్పండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మయ్య. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఎప్పుడు ఇక్కడే తింటాను. కాస్ట్ వచ్చి 100 రూపీస్. పెరి పెరి అయినా మామూలు ప్లేన్ అయినా ఏదైనా కానీ 100 రూపీస్. మనోడు చీజ్ అన్నీ వేసేస్తాడు 100 రూపీస్కి, కానీ టేస్ట్ అయితే చాలా బాగా చేస్తాడు. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుద్ది. సబ్స్క్రైబ్. बना भी बना चेक लगा